ఒక చిన్న పల్లెటూరులో రాత్రి అయ్యాక ఎవ్వరూ బయటకు రావడమే కాదు. ఎందుకంటే చెట్ల మధ్య రాత్రి తిరిగే దయ్యం ఉందని అందరూ భయపడేవారు. రమ్య, చంటి, రాజు అనే ముగ్గురు పిల్లలు ధైర్యంగా నిర్ణయించుకున్నారు. అసలు దయ్యం నిజంగా ఉంటుందా? అలా అయితే మనమా దయ్యాన్ని చూసి తీరాలి అని అనుకుని అడవిలోకి వెళ్లారు. పిల్లలు చెట్ల మధ్యదారులు నడుస్తున్నారు. పొగమంచు చుట్టూ ఉంది. ఒక్కసారిగా చెట్టు వెనుక ఒక తెల్లని రూపం కనిపించింది. సడన్గా రమ్య, ఏమిటది అక్కడ కదులుతోంది? భయంతో రాజు, అదేనా దయ్యమా? ఆ రూపం చెట్టు వెనుక నుండి బయటకు వచ్చింది. అది ఒక తెల్లని దయ్యం, కానీ ముఖంలో నవ్వు ఉంది. దయ్యం: బూ, భయపడకండి, నేను మంచి దయ్యం. రమ్య: మంచి దయ్యమా? నువ్వు భయపెట్టవా? దయ్యం చిరునవ్వుతో: లేదు పిల్లలు, నేను ఎవరినీ భయపెట్టను అని చెప్పింది. పిల్లలు దయ్యం చుట్టూ కూర్చుని విన్నారు. దయ్యం తన కథ చెప్పడం మొదలుపెట్టింది. దయ్యం: నేను ఒకప్పుడు మాంత్రికుడు బాబా దగ్గర పనిచేసేవాణ్ణి. చంటి అప్పుడు: అవునా, అప్పుడేం జరిగింది అని అడిగాడు. దానికి దయ్యం: ఒకరోజు ఆయన మంత్రం చెప్పి నన్ను దయ్యంగా మార్చేశాడు. రమ్య అడిగింది: మళ్ళీ మనిషిగా మారాలంటే ఎలా? దానికి దయ్యం: బాబా దగ్గర ఒక వెలుగు రత్నం ఉంది, అదే నన్ను కాపాడుతుంది. అది తీసుకొని వస్తే నేను మనిషిలా మారిపోవచ్చు అని చెప్పింది. ఆ సమయంలో పెద్ద మబ్బు లేచింది. రంగురంగుల పొగల మధ్య నుండి ఎవరో వచ్చారు. అతడే మాంత్రికుడు బాబా. ఎవరు నా రత్నం గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడు. అప్పుడు దయ్యం గౌరవంగా: గురువుగారు, నేను మీ శిష్యుడిని, క్షమించండి. రమ్య: బాబాగారు, దయచేసి దీనిని కాపాడండి అని అడిగింది. బాబా ఆలోచించి: సరే పిల్లలు, కాని ఒక పరీక్ష ఉంది. బాబా చెప్పాడు: 3 ప్రకాశించే పూలు తెచ్చి ఇవ్వండి, అప్పుడు రత్నమిస్తాను. వెంటనే పిల్లలు దయ్యం కలిసి అడవిలో వెతకడం ప్రారంభించారు. చంటి: చూడండి, జలపాతం దగ్గర ఒక పువ్వు. రమ్య: ఇదిగో, ఇంకొకటి చెట్టు మీద. రాజు: ఇది రాయి వెనక దాగుంది. పిల్లలు 3 పూలు తీసుకువచ్చారు. బాబా నవ్వుతూ రత్నాన్ని ఇచ్చాడు. దయ్యం ఆ రత్నం తాకగానే వెలుగు విరజిమ్మింది. బాబా అంటారు: అద్భుతం పిల్లలు, మీ ధైర్యం నన్ను ఆశ్చర్యపరిచింది. ఉదయం వెలిసింది. పక్షులు కూశాయి. మాజీ దయ్యం, పిల్లలు, బాబా కలిసి నవ్వారు. అందరూ ఆనందంగా గ్రామం వైపు బయలుదేరారు. అప్పుడు బాబా: ధైర్యమున్నవారు చీకటిలో కూడా వెలుగు కనుగొంటారు అంటూ చెప్పాడు. దానికి రమ్య తన స్నేహితులతో: ఇక మనం ఎప్పుడూ భయపడకూడదు అని చెప్పింది. ఈ కథలో మనకి నీతి ఏంటి అంటే, ధైర్యంగా ఉండి మంచిగా ఆలోచిస్తే చీకటిలో కూడా వెలుగు దొరుకుతుంది. బై పిల్లలు.